టిఫిన్ చేసినవా? చేసిన. చాయ్ తాగినవా? తాగిన. ఇగో ఈ తలకాయ నొప్పి గోలు వేసుకో. నాకు తలకాయ నొప్పి లేదు, మంచిగానే ఉన్నా. పోనీ ఈ నొప్పుల గోళీలన్నీ వేసుకో. నాకు నొప్పులు లేవే, నేను మంచిగానే ఉన్నా. కనీసం ఈ జ్వరం గోలన్నీ వేసుకో. అరే నాకు జ్వరం లేదే, నేను మంచిగానే ఉన్నా. ఇగో ఈ కడుపు నొప్పి గోలన్నీ వేసుకో. ఏ ఒక్కసారి చెప్తా మనిషి కాదా? నాకేమైంది? బండ ఆరోగ్యంగానే ఉన్నా. మంచిగానే ఉన్నావా? నాకు దగ్గు దమ్ము జ్వరం నొప్పులు ఏం లేవు, నేను మంచిగానే ఉన్నా. ఇగో నువ్వు మంచిగానే ఉన్నావు కదా, గొడవలకున్న బల్లిపాతర దుమ్ము మొత్తం దులుపు. చీపురుతో కొట్టిన చెత్తకు సిగ్గత్తలేదా? ఓ బిత్తిరానా, చిన్నప్పుడే మా అవ్వ చీపురుతో కొట్టింది, చెప్పుతోటి కొట్టింది, గంటతో కొట్టింది, రొట్టెకొలతో కొట్టింది, చెయ్యితోటి కొట్టింది. నా జీవితంలో నీలాంటిది అత్తదానే కొట్టి కొట్టి యుద్ధానికి సిద్ధం చేసిందే. అచ్చే మొగడేసంటోడు, అచ్చే పిల్లమేసంటోడు అని ప్రతి ఒక్క తల్లి తన పిల్లలకు చిన్నప్పుడే ట్రైనింగ్ చేసి ఉంచుతదే. కొత్తగా నువ్వు కొట్టేదేంది బోడి బొత్తు. ఏవండి, నేను బయట నుండి వస్తుంటే దారిలో నాకు ఈ నెక్లెస్ దొరికిందండి. అవునా? సరే దాసుకో. ఎక్కడ దీన్ని తీసుకెళ్లి అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టేస్తారని భయపడిపోయానండి. వసే అది పిచ్చిదే, దాన్ని నమ్మి తుప్పు కూడా రాదే. పిచ్చిదే అయితే మీరే వేసుకోండి. పిచ్చిదంటే నిజంగా ఈ పిచ్చిదే అనుకోవాలి. ఇది ఒరిజినల్ అని తనకు తెలియదు. ఇప్పుడు నేను అబ్బుకులు పండగ చేసుకుంటా. అన్నం తింటే బరువు పెరుగుతారని చాలా మంది అన్నం తినకుండా ఉంటారు. అయితే అన్నం ఈ విధంగా తింటే కనుక బరువు పెరగరట. అదేలాగంటే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, శరీరానికి శక్తినిస్తుంది. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఇతర పోషకాలు కూడా ఉంటాయి, సోడియం కూడా ఉంటుంది. ఇక బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, రక్తంలో చక్కెరని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది. బియ్యాన్ని వండే ముందు వస్తే తలనొప్పి వస్తుంది, టీ పెట్టే. టీ పొడి లేదు. సరే కాఫీ పెట్టు. కాఫీ పొడి కూడా లేదు. మరి పాలలో కలపడానికి బూస్ట్ హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటది కదా, అదైనా కలిపివు. అది కూడా లేదు. విషం ఉంది, కలిపిమ్మంటారా? అది కలుపుకుని నువ్వు తాగే, నాకు పట్టిన తలనొప్పి పోతుంది. నాది సేమ్ ఫీలింగ్. మీరు బయటికి చెప్తున్నారు, నేను లోపల అనుకుంటున్నాను. వస్తే మా ఫ్రెండ్ వచ్చాడు, వేడివేడిగా కాఫీ తీసురా. ఇంకెవడు? ఆ పొట్టేదో గోవిందే వచ్చుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకు లవర్ ఉందా? ఇంతకుముందు ఉండేది, రీసెంట్లీ బ్రేకప్ అయిపోయింది. అవునా, ఎందుకు? ఏదైనా గొడవ అయితే వచ్చి నాకు చెప్పాలి కానీ పోయి మా వైఫ్కి చెప్పింది. అమ్మా అట్ట అయిందా? అయినట్టే. అయితే ఇటేయమ్మా. ఆగు, మీ నాన్నకేసినాక నీకెత్తా. ఏందమ్మా ఎప్పుడు చూసినా నాన్నకే ఎత్తావు మొదటట్టు? మీ నాన్న ఇంటికి పెద్దోడు కదా. ఇంటికి పెద్దోడా పాడా? మొదట ఇచ్చుకపోయి వస్తుంది కాబట్టి అది నాకు. దాంట్లో కవరింగ్ ఇంటికి పెద్దోడు కదా. ఏంటి, మన ఊరు మొత్తం నన్ను కొట్టడానికి వస్తున్నారండి. ఊరు మొత్తం నిన్ను కొట్టడానికి వస్తున్నారా? నువ్వే ఏదో తింగర్ పని చేసి ఉంటావే, ఏం చేసావే? మన వీధి చివరిని పెద్ద భోగిమంట వేసారండి. మీరు మొన్న దీపావళికి కాల్చుకోవడానికి తెచ్చిన సామాన్లోని డబ్బాడు వంకాయ బాంబులు, రాకెట్లు ఉండిపోయి కదండి. అవి నిన్న చూసినప్పుడు చెమ్మెక్కిపోయి ఉన్నాయండి. చెమ్మ పోతుందని ఆ భోగిమంటలో తీసుకెళ్లి వేసానండి. ఏమండి, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చేయవే. మీ ఇష్టం, మీకేం చేయమంటే అదే చేస్తాను. సరే దోశ చెయ్యి. నిన్నే తిన్నారు కదండి. సరే సాంబార్తో ఇడ్లీ చెయ్యి. అబ్బా, ఇంట్లో పప్పు లేదండి, తీసుకురండి చేస్తాను. సరే పూరి అయినా చెయ్యవే. ఆయిల్ ఫుడ్ అండి, అరగదు. సరే కనీసం బ్రెడ్ జామ్ ఉంటే మొహం మీద పడే. మీరేమైనా పేషెంటా అది తినడానికి? సరే లేవే, నీకు నచ్చింది చెయ్యవే. అదేటి కాదు, మీరు చెప్పండి, మీరు ఏది తింటే అదే చేస్తాను. మీ అవ్వగారు స్వార్థపరులు, మనుషులకు గింతనన్న మర్యాద ఇయ్యరు, మన్నియ్యరు. ఓ పేరుకైతే పెద్ద పెద్ద నీతులు చెప్తారు. అవునవును, అందరు అదే అనుకుంటారు. అవునవును, ఎవ్వరు చెప్పకు, నవ్వుతారు. మరి ఓ ఇంతలా స్వార్థం గురించి చెప్తాను. నేను ఒకటి అడుగుతా, చెప్తావా? ఏడుదో అడిగే. నువ్వు బస్సులో ప్రయాణిస్తావు, పాపం ఒక ఆమె బస్ ఎక్కింది, ఆమెకు సీటు దొరకలే, నువ్వు లేచి సీట్ ఇస్తావా ఆమెకు? ఇయ్యాను. పోనీ ఆ బస్ ఎక్కిన స్త్రీ గర్భవతి అయితే ఆమెకు సీట్ ఇస్తావా? ఇయ్యా. పోనీ ఆ బస్ ఎక్కిన స్త్రీ శాతగాని ముసలామె అయితే ఆమెకు సీట్ ఇస్తావా? నా సీట్ నేను ఎవ్వలకి ఇయ్యా, నేనే కూర్చుంటా.
పేరుకేనా పెద్ద గొప్పోడు అని చెప్పుకున్నాడు. స్వార్థపరులని మా వాళ్ళని నిందిస్తున్నావు. నువ్వు కాదా స్వార్థపరునివి? నేను స్వార్థపరుని కాదు, మంచోన్నే. అంత మంచోనివి అయితేనే అంత మంది స్త్రీలకు సీటీ అని అన్నావు. నా సీట్ వాళ్ళందరికి ఎందుకు ఇస్తానే? నేను ఆ బస్సు డ్రైవర్నే. హుసేయ్, పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. కందిపప్పు, చక్కెర, ఉప్పు. కందిపప్పు, చక్కెర, ఉప్పు. అన్నా నమస్తే. నమస్తే 90 గ్లాసు శనిగలు. కందిపప్పు, చక్కెర, ఉప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫ్రెండ్స్, ఈ కాయలు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బిక్కి కాయలు అండి. ఇవి మా సైడ్ ఎక్కువ పండుతాయి, అడవిలో అయితే ఉంటాయండి ఇవి. ఇవ్వండి, మా సైడ్ అయితే ఇవైతే దొరుకుతాయి, అడవిలో అయితే ఉంటాయి. అడవి నుంచి అయితే వీళ్ళు తీసుకొస్తారు. ఓకేనా? వీటిని అయితే బిక్కాయలు అంటాము. మీ సైడ్ ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండి.